అది 1981వ సంవత్సరం. ఊటీలోని ఓ అటవీ ప్రాంతం. సర్దార్ పాపారాయుడు షూటింగ్ విరామ సమయం అది. ఆ సమయంలో మీడియా ప్రతినిధులతో ఎన్టీఆర్ సమావేశం నిర్వహించారు. త్వరలో 60వ ఏట అడుగు పెడుతున్నందున జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం ఉంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సినీ నటుడిగా తనను ఎంతగానో ఆరాధించిన ప్రజలకు తర్వాత పుట్టినరోజు నుంచి నెలలో 15 రోజులు వారి సేవ కోసమే కేటాయిస్తానని సమాధానమిచ్చారు. తన రాజకీయ ప్రస్థానంపై ఎన్టీఆర్ ఇచ్చిన తొలి సంకేతమది. ఇదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పునాది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఏర్పాటును ప్రకటించారు ఎన్టీఆర్. 300 మందితో 4 గోడల మధ్య సమావేశం నిర్వహించి పార్టీ ప్రకటన చేయాలని తొలుత ఎన్టీఆర్ భావించారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ అభిమానులు యువత పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. సభను ఉద్దేశించి ఎన్టీఆర్ అరగంట పాటు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపైన, ప్రభుత్వంపైన సుదీర్ఘంగా సునిశిత విమర్శలు చేశారు. రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. పార్టీ పేరేంటో చెప్పాలని కొందరు అడగడంతో ఆయన చిరునవ్వు నవ్వి, నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ పార్టీ పేరును ప్రకటించారు. శ్రామికుల స్వేదం నుంచి, రైతు కూలీల రక్తం నుంచి, నిరుపేదల కంటి మంటల్లోంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అంటూ తన విధానాన్ని ప్రకటించారు. పార్టీని ప్రకటించి చైతన్య రథాన్ని సిద్ధం చేసి ఓట్లేయండి అంటూ జనంలోకి వచ్చారు. జననేతకు జనం నీరాజనం పట్టారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అన్న నినాదాన్ని నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసిగట్టి ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తా చాటారు. ఎన్టీఆర్ ప్రతి మాట తూటాలా పేలింది. ఇదే సందర్భంలో ఆంధ్రుల ఆత్మ పరిరక్షణ అనే పదాన్ని వాడి ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల్ని విశేషంగా ప్రభావితం చేశారు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీ వల్ల తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో దెబ్బతిందని, దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారని నినదిస్తూ ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకి తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల విసుగు చెందిన ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. ప్రచారంలో కూడా ఆయన స్టైలే వేరు. ఆయన రాక కోసం జనం పడిగాపులు కాసేవారు. రోజుల తరబడి ఎదురుచూసేవారు. ఎడ్లబండ్లు, మోటార్ సైకిళ్లపై తరలివచ్చేవారు. ఆయన ప్రసంగాన్ని విని ఉద్వేగం పొందేవారు. ఇప్పుడు రోడ్ షో పేరుతో రాజకీయ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆద్యుడు ఎన్టీఆర్. చైతన్య రథంపై ప్రచారం చేస్తూ ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ ప్రసంగాలు చేసేవారు. చైతన్య రథంలోనే పడక, రోడ్డు పక్కనే స్నానపానాదులు. అలా కొత్త ఒరవడికి ఎన్టీఆర్ తెరతీశారు. ఎన్టీఆర్ వస్తున్నాడంటే ఊళ్ళకి ఊళ్ళు తరలి వచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైతే రోజులు తరబడి ఎదురు చూసేవారు. పేదవాడే తన దేవుడు, సమాజమే తన దేవాలయం అన్న ఎన్టీఆర్ ప్రసంగాలు జనాల్లో బాగా నాటుకుపోయాయి. అసెంబ్లీ టికెట్లు ఇచ్చే సమయంలోనూ ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా రాజకీయాల్లో అవకాశాలు దక్కని వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి చట్టసభల్లో సామాన్యుడు అడుగు పెట్టడానికి కారణమయ్యారు. తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల్లో మహాప్రభంజనంగా మారింది. ఆవిర్భవించిన 9 నెలలకే, అంటే 1983 ఎన్నికల్లో 196 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది తెలుగుదేశం పార్టీ. అన్నగారు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే తెలుగువారి స్టేటస్ మారిపోయింది. మదరాసీయులుగా ఉన్న ముద్ర తొలగిపోయింది. తెలుగు జాతి స్వాభిమానానికి అంకురార్పణ చేశారు ఎన్టీఆర్. అన్నగారి పాలన ఎలా ఉండబోతోంది అన్నది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజలకు అర్థమైంది. అప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రులంతా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసేవారు. ఎన్టీఆర్ మాత్రం 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్కు 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా తనను ఆదరించిన ప్రజల సమక్షంలోనే ప్రమాణం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేసి
పారదర్శకత, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేశారు. రంగేసుకునేవాడికి రాజకీయం ఏం తెలుస్తుందన్న విమర్శలకు తన పాలనతోనే, తన పథకాల అమలు తీరుతోనే సమాధానం చెప్పారు ఎన్టీఆర్. సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్ని ఇవ్వటమే కాదు, వాటి అమలులో కాకలు తీరిన కురు వృద్ధుల్ని కూడా ఆశ్చర్యపరిచారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం, జనహితమే ధ్యేయంగా ఆయన పాలన సాగింది. ఎన్ని కోట్ల రూపాయల పథకమైనా సరే పేదవాడికి మేలు జరుగుతుందంటే క్షణాల్లో నిర్ణయం తీసేసుకునేవారు. అందుకే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు జన నాయకుడుగా మారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్నిచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాల రూపకల్పన చేశారు. ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సంచలనం, ప్రతి పథకం ఓ ప్రభంజనం. అన్నగారు ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైంది ₹2 కిలో బియ్యం పథకం ఓ సంచలనం. ఇప్పటికీ అది ఆదర్శప్రాయంగా నిలుస్తోందంటే దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతి పేదవాడి కడుపు నింపాలనే సదాశయంతో ₹2కే కిలో బియ్యాన్ని ఇచ్చి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. పదవిలో ఉన్నంతవరకు ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఎన్టీఆర్ పథకాలన్నీ పేదలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే ఎక్కువగా ఉండేవి. ప్రతి పేదవాడికి కనీస వస్త్రాలు అంటూ జనతా వస్త్రాల పథకం ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు లక్షలాది ఇళ్లను కట్టించారు. రోటీ కపడా మకాన్లను ప్రజలకు లోటు లేకుండా చూశారు. అలాగే రైతాంగానికి ₹50కే హార్స్ పవర్, అన్నం సాంబార్ పథకం, స్త్రీలకు ఆస్తి హక్కులో భాగం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఆయన చరిష్మాని మార్చేశాయి. సహకార సంఘాల్ని ప్రక్షాళన చేసి సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేశారు. దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. మరోవైపు మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేశారు. సంపూర్ణ మద్య నిషేధంతో మహిళల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రైతుల కోసం నిత్యం పరితపించే ఎన్టీఆర్ నీటిపారుదల రంగానికి విశేష కృషి చేశారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగానే తెలుగు గంగ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. చెన్నైతో పాటు రాయలసీమ ప్రాంతానికి దాహం తీర్చారు. అలాగే రైతులకు విద్యుత్ రాయితీలు ఇవ్వటం, మార్కెట్ యార్డులను నెలకొల్పడం లాంటి వాటి ద్వారా రైతాంగానికి మేలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు ఎన్టీఆర్. తెలుగులో అన్ని పాలనా వ్యవహారాలు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు టైప్ మిషన్లను తయారు చేయించి సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉండే ఏర్పాటు చేయించారు. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయటం, ట్యాంక్ బండ్పై తెలుగు తేజాల విగ్రహాలు పెట్టడం లాంటి నిర్ణయాలతో తెలుగు సంస్కృతి పునరుజ్జీవానికి పాటుపడ్డారు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా అచ్చ తెలుగు పంచెకట్టుతోనే భుజాన కండువా వేసుకొని తెలుగు వారికి నిలువెత్తు చిరునామాగా కనిపించేవారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అనేక బస్టాండ్లు ఆయన హయాంలో నిర్మించినవే. తెలంగాణ జిల్లాల్లో పటేల్, పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేసి భూమి రికార్డులు సామాన్యులకి అందుబాటులోకి వచ్చేలా చేశారు. తాలూకా వ్యవస్థల్ని రద్దు చేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. అలాగే అవినీతి నిర్మూలనలోనూ ఎన్టీఆర్ స్టైలే వేరుగా ఉండేది. అవినీతి నిర్మూలనలో భాగంగా ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేయించారు. ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయాల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. అయితే కొన్ని నిర్ణయాలు ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. రిటైర్మెంట్ ఏజ్ 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించారు. దీంతో ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఎన్టీఆర్. అలాగే శాసన మండలి రద్దు చేసి రాజకీయ నేతల్లో కొంత వ్యతిరేకతకు కారణమయ్యారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ తెలుగునాట మరో చరిత్ర. రామారావును అధికారంలోంచి తొలగించి దొడ్డిదారిన ముఖ్యమంత్రయ్యారు నాదెండ్ల. రామారావు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఫలితంగా సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తాను మళ్లీ ప్రజా తీర్పు కోరుతానంటూ మార్చి 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి
202 స్థానాలను గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇది నూతన వెలుగుతో, నూతన ఉత్సాహంతో, నూతన ఉద్వేగంతో, కొత్త పుంతలు దొక్కుతూ ఈ యొక్క దేశానికే ఒక ఆరాధ్యమైన విధానం కావాలని నా ఆలోచన, నా అవగాహన, నా నిశ్చయం, నా నిర్ణయం అంతా ఈ తెలుగు జాతికి ఒక గౌరవప్రదమైనటువంటి విధానం కలిగించటానికే ఉపకరించాలని నాలో గౌరవం ఉంచి ఇంతగా నన్ను పెంచి పెద్ద చేసిన నా జాతికి పూర్తిగా అంకితమైన భావంతో నా ఆత్మార్పణ చేయాలన్నదే నా ఉద్దేశంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు లేనిదే నేను లేను, మీకోసమే నేను. కాబట్టి నేను చేసే సర్వ ప్రయత్నము ఈ జాతికి అంకితమని, మన జాతి గౌరవానికే నిర్వహిస్తున్న విధానమని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు నడిపిస్తున్న నా వారందరికీ, నా ఆత్మీయులందరికీ, భిన్న వర్గాల వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభ అభివందనం. సమాజమే దేవాలయం, ప్రజలే తన దేవుళ్ళు అని ప్రకటించిన ఎన్టీఆర్ చివరి వరకు ప్రజల కోసమే పనిచేశారు. తెలుగువాడి సత్తాను ఢిల్లీలో ఎగురవేసి కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేశారు. ప్రతిపక్షాలను ఒక్క తాటిపై తీసుకువచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1983లో ఇందిర దారుణ హత్యకు గురయ్యాక మరుసటి ఏడాది కేంద్రం రద్దయింది. ఆనాడు పంజాబ్ మినహా 514 స్థానాల్లో జరిగిన 8వ లోక్సభలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 404 సీట్ల మెజారిటీతో ఘన విజయం దక్కింది. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. 30 స్థానాలను గెలిచిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా గెలవడం ఓ సంచలనం. అలా తెలుగోడి సత్తా ఏంటో అటు ఢిల్లీకి, ఇటు కాంగ్రెస్కు రుచి చూపించారు ఎన్టీఆర్. దేశవ్యాప్తంగా విపక్ష నేతల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తమిళనాడులోని ఎంజీఆర్ కళానిద్రను సైతం ఒకే వేదికపై కూర్చోబెట్టారు. అంతేకాదు, రాజకీయాల్లో స్టార్ వార్స్గా పేరు పొందిన వాజ్పేయి, చంద్రశేఖర్, రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మాయి, నబూద్రిషా, జ్యోతి బసు, భీమ్సింగ్, బిజు పట్నాయక్ లాంటి నేతల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి తెలుగోడి సత్తా జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రుల సభను ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారు ఆయన. 1988-89ల మధ్య ఎన్టీఆర్ పరిపాలనా పరంగా కొన్ని అప్రతిష్టలను మూటగట్టుకున్నారు అనే చెప్పాలి. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితంగా 1989లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు. హిందూపురం, కల్వకుర్తిలలో పోటీ చేసిన కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో ఓడిపోయిన భారతదేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 1994లో టీడీపీ ఘన విజయం సాధించింది. మళ్లీ తనదైన పాలనతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. పార్టీలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలతో అధికారం కోల్పోయిన ఎన్టీఆర్ 1996 జనవరి 18న తెలుగు నేలకు శాశ్వతంగా దూరమయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాలలో అరుదైన నేత, మడమ తిప్పని నాయకుడు, ఆత్మగౌరవం విషయంలో రాజీలేని నేత. దేన్నైనా శాసించి తీసుకోవడమే తప్ప బ్రతిమాలడం ఆయన డిక్షనరీలోనే లేదు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన ధీశాలి.